హాయ్ ఫ్రెండ్స్, మీరు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో చాలా సార్లు వెళ్లే ఉంటారు. అయితే అలిపిరి మొదటి మెట్టుపై శ్రీవారి పాదాలు మనకు కనిపిస్తాయి. అవి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు అని చెబుతారు. కానీ అక్కడ ఎలా వెలిసాయి అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తిరుమల నంబి అనే ఒక అతను ఉండేవాడు. అతనికి రామానుజాచార్యుల వారు మేనలుడు అవుతారు. అయితే అలిపిరి శ్రీవారి మెట్టు దగ్గర ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కింద తిరుమల నంబి రామానుజాచార్యుల వారికి రామాయణాన్ని అనేక ప్రవచనాలను చెప్పేవారు. అయితే ప్రతిరోజు ప్రవచనాలను చెప్పి కొండపైకి వెళ్లి స్వామివారిని పూజించి మళ్లీ కిందకి వచ్చి మళ్లీ ప్రవచనాలను చెప్పేవారు. అయితే తిరుమల నంబి ఒకసారి మనసులో ఇలా అనుకున్నారు, స్వామి, నీ సేవ పొద్దున్న సాయంత్రం మాత్రమే చేయగలుగుతున్నాను. ప్రవచనాలు చెప్పడం వల్ల మధ్యాహ్నం పూట నీ సేవ చేసుకోలేకపోతున్నాను అని బాధపడ్డాడట. అలా తిరుమల నంబి అనుకున్న రోజు రాత్రే ఆయన కలలో కనిపించి, నీవు ఎక్కడైతే ప్రవచనాలు చెబుతున్నావో అక్కడే నా పాదాలు వెలుస్తాయి అని చెప్పారట. అలా స్వయంభుగా వెలిసిన శ్రీవారి పాదాలను అలిపిరి మొదటి మెట్టుపై మనం చూస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.